ఏం పేరే నీ పేరు? ఏం పేరు? శ్రీరామ్. శ్రీరామా? ఏ ఊరు మీది? కొరుట్లని. ఇది కొరుట్లనా మరి? కొరుట్లా. ఏం పని చేస్తావు? అమాలి పని చేస్తా. అమాలి పనా? ఎక్కడ? ఇక్కడనే లోకల్. అమాలి పని అంటే ఏదైనా ట్రాన్స్పోర్ట్ లో ట్రాన్స్పోర్ట్ ఎక్కడ ఈడ ఉన్నది. ట్రాన్స్పోర్ట్ అంటే ఏ లారీకైనా మీరు అమ్మాలా? అంటే ఇది ఎన్ని డబ్బాలు ఎక్కితే తింటాను ఉంటుందా ఎట్లా అమ్మాయిలు అంటే? డబ్బల్ లెక్క అంటే 3 రూపాయల చొప్పున చిన్న కాటన్ లెక్క ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అమ్మాలిలే. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా మరి, రాహుల్ గాంధీ అయితే మంచిగా ఉంటుందా, మోడీ అయితే మంచిగా ఉంటుందా? ప్రధానమంత్రి మోడీ అయితేనే మంచిగా ఉంటుంది. రాహుల్ గాంధీ అసలు అదా మరి? మూడు 2 సార్లు వచ్చిందిగా, మళ్ళా ఉన్నా మళ్ళీ ఆయననే ఉండాలా. ఏది చేసినా ఆయననే చేస్తాడు కరెక్ట్. అంతేనా? అలా మీరు అట్లా కాదు, చాలా మంది ఏమంటారంటే ఈ లేబర్కి కానీ లేకపోతే ఈ వ్యవసాయ కూలీలకు కానీ ఎవరికి కానీ మోడీ వేరు అని అంటారు. నువ్వు మోడీ గుర్తుపడతావా? నువ్వు మోడీని గుర్తుపడతావా? ఫోటో అయితే చూసుడే గుర్తుపట్టుడే. ఇంత చెత్తుండు దేశం మీద అన్ని తిరిగి ఈ రాజ్యం కాక ఇంకొక రాజ్యం పోయి సుఖ సమాధానం చెప్తుండు, వివరాలు చెప్తుండు ప్రతి ఒక్కదానికి. ఏమన్నా నొల్లి అయినా కొట్టుకున్నా తిట్టుకున్నా బయట దేశం పోయి సమాధానం చెప్తుండు ఆయన. ఒక్కడు అడుగుతానే నువ్వు మళ్ళీ నువ్వు గుర్తు మరి నన్ను అందరి కలిసి కొట్టదు మరి. నువ్వు గుణేసి వేసుకో మరి 500 ఇస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తారు, లేదా కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు. అయినా నువ్వు బీజేపీకి ఎత్తావా? వేసుడు బీజేపీకి పక్క ఇదా పైసలు ఇచ్చారు కదా, న్యాయం చేయాలంటావా? అట్లా లేదు. 500 ఇచ్చారు ఇప్పుడు ఎలక్షన్ అంటే పైసలు ఇస్తారా కదా? ఇచ్చినా ఇవ్వకున్నా అని దానికే వేసుడు పక్క. అంతేనా? అంతే. అంతేనా? ఒక్కటి ఏంటిది ప్రభుత్వంలో బ్లాక్ మనీ ఎన్నో రకాలు ఎన్నో పోయినాయి. మీరు చూడంగా నకిలీ నోట్లు కూడా ఇది అయిపోయింది. ఇప్పటికి తారుమారు 2000 నోట్ల కాడికేంచి ఇప్పటికి మళ్ళీ చాలా మంది. నీ పేరు నవీన్. నవీనా? ఏం పని చేస్తావు? అమాలే పని చేస్తావా? అదే అమాలి పని చేస్తాను. మరి మేము కాంగ్రెస్ కి ఎత్తాం, కారు గుర్తుకి ఎత్తాం అన్నారు కదా. ఒకటి అడుగుతాను, ఒక ప్రశ్న. మోడీకి ఏ గుర్తు చెప్పాను? పువ్వు గుర్తు. పువ్వు గుర్తా? గ్యారెంటా? కరెక్ట్ చెప్పు. మళ్ళీ ఆలోచించుకో. తెలిసింది అది మేమైతే ఇక చూడంగా. అంతేనా? ముందు నుంచి ఏముందో మాకు. పువ్వు గుర్తేనా? కమలం పువ్వు. ఏ ఊరు మీది? మాది ఇక్కడ కాదు, బోధన్. ఇక్కడ అదే మీరు బోధన్ అన్నా కూడా నిజామాబాద్కి వస్తుంది, కొరుట్లు అన్నా కూడా నిజామాబాద్కి వస్తుంది. మరి నిజామాబాద్ లో ధర్మపుర అరవింద్ర పడ్డాడు పువ్వు గుర్తు. నువ్వు చెప్పిన పువ్వు గుర్తు పడ్డాడు. మోడీ ఎత్తాడు అంటాను. ధర్మపుర అరవింద్కి ఎత్తాను ఓటు వేస్తాం పక్క. ఎందుకు ఎత్తావు? ఎందుకు వేస్తామంటే మాకు మోదీ తరఫున ఎవరు ఉంటే వాళ్ళకి వేస్తాం, కానీ మాకు అభ్యర్థి ఏం ముఖ్యం. అభ్యర్థి ఏముంది మాకు అక్కడ ముందట అక్కడ రావాలి సెంటర్లో అభ్యర్థి. మా మామూలు అమలు కార్యకర్తలు నిలబెట్టినా కూడా మాకు అక్కడ సెంటర్లో. ఇప్పుడు శ్రీరాములు నిలబెట్టినాకో వేసి మాకు అక్కడ ఉన్నది కదా గుర్తు. మాకు ఇంత అభిమానం ఏందా మీకు? అభిమానం ఏంటంటే దాని గురించి ఇంతవరకు తేందైనా లేవట్టిండు. ఏంటి మీ ఇప్పుడు మీ అమలు అందరూ గుద్దుటట్టే ఉన్నారు కదా గట్టిగానే? అమలు అందరూ అదే మీరు బటన్ మరి మీరు మెల్ల గుద్దారు, మరి గుద్ది ఆ బటన్ ఎలా కొట్టారు మరి? దాంట్లో పోయి ఇప్పుడు బటన్లు వస్తుంది కదా, మరి బటన్లు వస్తాయి కదా, మరి పోయి మోడీ గారా లట్టలంటే గట్టి గుద్దితే ఏమవుతుంది? బటన్ ఇరిగిపోతే తలకాయ నొప్పి అవుతుంది. మరి మెల్ల గుద్దారు జరా. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? మహేషా? ఎక్కడ? నీది కూడా ఇక్కడ కొరుట్లోనేనా? నువ్వు కూడా ఎత్తావా? ఎవరికి ఎత్తావు? మోడీ తరఫున ఎవరిని ఆర్డర్ తెలుసా ఇక్కడ? మోడీ తరఫున వాళ్ళు నాకు తెలియదు కానీ గుర్తు అయితే అదే గుర్తు. ఏ గుర్తు? పువ్వు గుర్తు. పువ్వు గుర్తుకెత్తా పక్క. ఎవరు నిలబడ్డా తెలియకుండా నువ్వు పువ్వు గుర్తుకెత్తా కొరుట్లు అనేది కథ మంచుకున్నా మీది. ఏం పేరు? నీ పేరేం పేరు? నవీనా? నవీన్ గా నువ్వు అభ్యర్థి అడ్డు కానీ ఇక మోడీకి అంటావు. అభ్యర్థి ఏంది ఇక్కడ చూస్తాడు, సెంటర్లో చూసేవాళ్ళు కావాలా. సెంటర్లో ఏంది ఆయన ఒక రూల్ పాటిస్తే ఆ రూల్ 500 నోటు ఇప్పుడు బంద్ అంటే కొత్తది మళ్ళీ బందే. దానికి నువ్వేం చేసుకున్నా మా నుంచి మేము తీసుకోవాలన్నా భయమే. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏదో బ్యాంకులో లారీ చేస్తారు, మాకు ఏ ఖాతాలు లేవు, మేము ఎట్లా చేసుకోవాలా? అది మోడీకి చేస్తావా? మోదీకి. నీ పేరు ఏం పేరు? ఏం పేరు పెద్ద మనిషి? నా పేరు మారుతి. మారుతి అంటే మీదేనా ఏంటి కంపెనీ? మారుతి సుజుకి కంపెనీ తెలుసా నీకు? మారుతి సుజుకి కంపెనీ తెలుసు. ఇక మంచిగా పేరు. ఏం పని చేస్తాను? ఎన్ని ఏళ్ళు ఉంటాను? నువ్వు ఎంత వయసు ఉంటుంది నీకు?
50 దాకా ఉంటుంది. ఇంకా ఎన్ని సంవత్సరాల కాంచెలు చెప్తాను? 17 సంవత్సరాల కాడికి 17 సంవత్సరాల కాంచెలు లేబర్ పని చేస్తాను. మరి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్లు, మన ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎన్నికలు వచ్చినాయి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరు ప్రధానమంత్రి అభ్యర్థులు. ఎవరు ప్రధానమంత్రి ఉంటే మంచిగా ఉంటుంది చెప్పు. కానీ మోడీ ఉంటే మంచిగా. నువ్వు ఒట్టిగానే మోడీ అని వాళ్ళు చెప్పారని చెప్తాను కదా. కాదు ముందు నుంచే ఫిక్స్ అయిపోతుంటాం. మరి మోడీ వేలు గుర్తే పక్కా. మీ అమరోళ్ళు అందరికీ మోడీది పువ్వు గుర్తాను తెలుసా? ఈ ఊళ్ళో తెలుసా అందరికి? తెలుసు. మరి ఎవరు ఆయన అన్నాడు కదా మోడీ ఎక్కువ తెలియదు అంటాడు. అట్లా ఏంటికి తెలియదు మోడీ అంతేనా? ఇక అందరికీ తెలిసిపోయింది, ఊళ్ళలో కూడా తెలిసిపోయినా మోడీ తెలిసిపోయింది ఊళ్ళలో. అంతేనా? అంతే అంతే. పక్కా మోడీ ఎత్తాడంటావా? పక్కా మోడీ గ్యారంటీ 80% మోడీ వేస్తాడు. ఈడ మరి నిజామాబాద్ పార్లమెంట్ లో ధర్మపురి అరవింద్ కమలం భూమిలో పడ్డాడు. ఆయన పోయినసారి కూడా ఎంపీ అయిండు, పోయినసారి కూడా. మరి ఇప్పుడు మళ్ళీ ఆయన నిలబడ్డాడు. ఆయన నిలబడితే ఆయననే గెలుస్తాడు. అంతేనా? అంతే. ఇంకొక ప్రశ్న అడుగుతా. మొన్న పువ్వు గుర్తుకేసిన చేసిన అవద్దా? నాకే మొన్న పువ్వు గుర్తుకేసి మొన్న కూడా పువ్వు బోగస్ రామని నిలబడ్డది కదా. మన కాదు ఇక్కడ కొరుట్లలో వేయడం మన అరవింద్ నిలబడ్డాడు. అంతేనా? అదే ఇచ్చినావా మొన్న? వీళ్ళ దగ్గర 500 ఇస్తే 500 తీసుకున్నాం, వాళ్ళ దగ్గరికి 500 ఇస్తే 500 తీసుకున్నాం కానీ ఆయన అంటే ఇప్పుడు కూడా తీసుకుంటారు కానీ అక్కడికి తీసుకుంటాం, వీళ్ళు అక్కడికి తీసుకుంటాం. కానీ మన మోడీ గుద్దుడే జర గుద్దురు కానీ మెల్ల గుద్దారు. ఆ బట్ట ఎదిగిపోతే తలకాయ నొప్పి అవుతుంది, మనకే డేంజర్ అవుతుంది. జర మెల్ల గుద్దు. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు మాకు ఇన్ని రకాల ఇంతమంది ఉన్నారు, నలుగురు కలిసి మాకు గుర్తురానే మీరు మాట్లాడుతున్నాడు. ఆ మాటల్ని మీకు అర్థం కావాలి. మీరు ఆపోజిట్ పార్టీ లేకుంటే ఈ పార్టీ? ఇప్పుడు మీరు అందరూ కలిసి మరి మోడీ గుద్దుతారు కదా, మరి నేను దేనికి వేయాలంటావు? నువ్వు చెప్పు నాకు. మీరు చెప్పాలి, మేము అడిగినానికి మీరు చెప్పాలి. అయితే నేను పోయి మా వరంగల్లో ఓటేయాలని దేనికి వేయాలనే నాకు డౌట్ వచ్చింది. దేనికి డౌట్ వస్తే ఏం చేసిందంటే మావాడు ఏం చెప్పిందంటే ఇట్లా తిరుగుదాం, ఎక్కువ మంది ఏం చెప్తే మనం దానికి గుద్దుదాం అన్నారు. మరి ఇప్పటి వరకు ఎక్కువ మంది ఇప్పుడు పువ్వు చెప్పారు. ఇంకా కొంచెం ముందు పోతా, నిజామాబాద్ దాకా పోతా, అక్కడి పోయే వరకు కూడా అందరూ పువ్వు గుర్తా అని చెప్తే దానికి కుదుతా, మళ్ళీ వేరే చెప్తే వేరే దానికి కుదుతాను. అట్లా కాదు, నీకు ఎక్కడ మార్పు అనిపిస్తుంది సమాజంలో? నీకు ఎక్కడ మార్పు అనిపిస్తుంది? నేను దేనికి చెప్పు, నీకు ఎక్కడ ఉన్న ముచ్చట ఏంది? నీకు ఎక్కడ మార్పు అనిపిస్తుంది? కాంగ్రెస్ మార్పు వచ్చిందా? టీఆర్ఎస్ మార్పు వచ్చిందా? ఇంకా కాంగ్రెస్ సరే, బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ కొత్త నీకు ప్రధానమంత్రి దాకా అవకాశం ఉందో లేదో మీకు తెలుసు, మాకు తెలియదు. మరి ఇప్పుడు అవకాశం ఉందైతే ఈ రెండు పార్టీలు మీరు చెప్తారు, మాకు తెలియదు. బీఆర్ఎస్ కొత్తగా వచ్చింది కాబట్టి అది అక్కడ దాకా పోవచ్చా లేదా? నేను చెప్పానా? అది నేనే అది మీ తరఫున మీరు కూడా కొంచెం సహకరిస్తే మోడీ. హైదరాబాద్ లో కూడా మోడీకి ఎత్తాడంటే ఇక్కడైతే ఎక్కడ హైదరాబాద్ లో. మరి హైదరాబాద్ లో మన ఆయన లేడా? సాహెబ్ లేడా? ఆయనకి ఎక్కువ మంది ఆయనకి ఏం రాదు, గెలవాడు ఆయన. అరే గట్లా అంటానే మీరు? మొన్న పోయింటే నేను హైదరాబాద్ మొత్తం పువ్వు గుర్తే ఉంటున్నారు. హైదరాబాద్ ఊరి హైదరాబాద్ కూడా మోడేనా? మోడే. హైదరాబాద్ ఇక్కడ పోయిన మోడీ అక్కడ పైనకైతే మొత్తం మోడే ఉంటారు. అంతేనా? ఎక్కడ పోయినా మరి ఎక్కడ పైసలు ఇచ్చినా కానీ వాళ్ళు పైసలు ఓటు 1000 రూపాయలు కాదు 5000 ఇచ్చినా కానీ ఆయన వస్తాడు. అంతేనా? పైసలు కన్నా ఇల్లు ఆయన మాటలకే పైసలు ఇవ్వకుండా సరే ఆయన మోడీ పైసలు కానీ మరి చెప్పాలా? బీజేపీలోకి వెళ్ళి రూపాయి రాదు. బీజేపీకి రాని మాట మాట్లాడినా పైసల కన్నా ఎక్కువ విలువ ఉంది. అంతేనా? ఇక్కడ మన రాష్ట్రం కాక ఇంకా బయట రాష్ట్రం పోయిన సుఖ అది మాట విధానము అది గ్రేట్ ఉంది. మాటలు ఆలీనే మొత్తంలో ఇప్పుడు బీజేపీ ఉందా కాంగ్రెస్ ఉందా? మీకు తెలిసి మీరు చెప్పండి, మాకు తెలియదు. బీజేపీ ఉంది. మరి ఒక తెలంగాణ మారితే ఏమొస్తుంది మార్పు? అంతేనా? అయిపోయా బీజేపీ కుద్దాలా అన్నితో మనం కూడా మార్పు చెందుతాం. నువ్వు ఒక్కరితో బీజేపీ వస్తుంది అదే కదా. ఇప్పుడు నువ్వు 10 మంది చెప్తావానే? 10 మంది మనం ఎట్లా చెప్తాం? చెప్పవు నువ్వు నీ మనసులో పెట్టుకొని పోయి కుదేస్తావు. మరి 3 ఎట్లా వెళ్తారు? నువ్వు 10 మంది చెప్పకపోతే? మేము 10 మంది అమ్మవాళ్ళం కూర్చున్నాం. కూర్చున్నది మేము 10 మందిలో 2 వేరు ఉంటారు. 6 ఒకటే మాట్లాడితే 2 కూడా చేంజ్ అవుతారేమో. అంతేనా? అంతే అంటే మాట్లాడతా ఎప్పుడన్నా మాట్లాడుకోరా? మాట్లాడుకుంటాం. నేను ఒకటి అడుగుతానా?
మీరు ఇప్పుడు చెట్టు కింద వచ్చారకు మంచిగా మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటారు. ఎప్పుడన్నా ఈ మోడీ రావాలా మళ్ళా కూడా అని ఎప్పుడన్నా మాట్లాడుకున్న సందర్భాలు నవీన్ కదా నీ పేరు? నవీన్ మాట్లాడుకున్న వస్తాడు మోదీ వస్తాడని మాకు తెలుసు అది వస్తలేం తెలుసు కానీ మీరు ఎప్పుడన్నా అట్లా కూర్చున్నా కదా మాట్లాడుకున్నారా? ఎన్నో మాట్లాడతాం రాజకీయాలు సంఘంలో ఉంటాయి. ఓకే. సంఘంలో ఉంటాయి కదా మరి సంఘంలో ఉన్నప్పుడు మాట్లాడుంటాయి కదా అంతేనా? ఎలక్షన్ లో ఇట్లా మాట్లాడుకుంటాయి పక్కా? పక్క ఈ నెల సంఘం కూకుంటేనే మరి ఎన్ని వచ్చినా కూడా ఈసారి బట్టలు వలిగిపోవాలి మోదీ ప్రభుత్వం. बटन वाली बोल पक्का पक्का यूपी में गवर्नमेंट होसा है कौन सा गवर्नमेंट है? मोदी मोदी योगी नहीं है मोदी है वाह हाँ योगी मोदी दोनों है ना योगी कैसे आदमी है? सही सही हाँ। अच्छी आदमी है हाँ, अच्छा। बुरा आदमी है यानी काम तो सही कर रहे हैं सही कर रहे हाँ। हाँ क्या फिर भी वहाँ हाँ। योगी का सरकार आते फिर भी हाँ नेक्स्ट टाइम हाँ आते हाँ ठीक है क्या काम करते हैं यहाँ? यहाँ पैकिंग करने के लिए है। पैकिंग करने के लिए हाँ। क्या पैकिंग करते हैं वो? आम आम ठीक है